హైదరాబాద్లో కుమారి ఫుడ్ స్టాల్ ఎపిసోడు సోషల్ మీడియా సెన్సేషన్ అయింది. చివరకు ముఖ్యమంత్రి కూడా ఆదేశించారు ఆ ఫుడ్ స్టాల్ను తొలగించకూడదని. కుమారి ఫుడ్ స్టాల్ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాక భారీ సంఖ్యలో అక్కడికి కస్టమర్లు చేరడము, దాంతో తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు అవుతున్నాయని ట్రాఫిక్ పోలీసు ఆ ఫుడ్ స్టాల్ తొలగించడము, ఆ ఫుడ్ స్టాల్ తొలగింపు అంశం కూడా సోషల్ మీడియాలో మళ్ళీ సెన్సేషన్ కావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటర్ఫియర్ అయి డీజీపీకి ఆదేశాలు ఇచ్చారు ఆ ఫుడ్ స్టాల్ కంటిన్యూ చేయాలి అని. మీడియాలో సోషల్ మీడియాలో ఇది కుమారి ఫుడ్ స్టాల్ ఎపిసోడ్ సహజంగానే ఓ పెద్ద సెన్సేషన్ అయింది. కానీ 2 రోజులైతే ఇది మళ్ళీ అందరము మర్చిపోతాం. దీంట్లో ఉన్నటువంటి లోతైన ఇష్యూ ఏంటి? ఒక్క కుమారి ఫుడ్ స్టాల్ను సీఎం ఆదేశాలతో పునరుద్ధరించారు. మరి హైదరాబాద్ నగరంలో ఉన్న వేలాది స్ట్రీట్ వెండర్ల సంగతి ఏంటి? వేలాది హాకర్ల సంగతి ఏంటి? ఈ స్ట్రీట్ వెండర్లు హాకర్లతో లింక్ అయి ఉన్న ఇన్ఫార్మల్ ఎకానమీ ఏంటి? ఈ స్ట్రీట్ వెండర్లు హాకర్ల ఒకవైపు నుంచి వాదన, మరోవైపు నుంచి కమ్యూటర్స్, వాహనదారులు, పాదచారులు, అర్బన్ మిడిల్ క్లాసు, అర్బన్ రిచ్, వీరికి కలుగుతున్న అసౌకర్యము, ట్రాఫిక్ మేనేజ్మెంట్కి వస్తున్న సవాళ్ళు ట్రాఫిక్ పోలీస్కు, ఇవన్నీ కూడా ఎవరికీ పట్టింపుడవు. సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది, దానిపైన అందరము రియాక్ట్ అవుతాం. కానీ ఇది కేవలము ఒక కుమారి ఫుడ్ స్టాల్ వ్యవహారం కాదు. ఇది విఐపీలు రియాక్షన్కు మళ్ళీ దాని విఐపీల రియాక్షను లేదా విఐపీల పర్యటన సందర్భంగా జరిగే పరిణామం కాదు. మొన్న ఈ సంఘటన జరిగిన ఒక రోజు ముందు గాంధీ వర్ధంతి రోజు బాపు ఘాట్, ఆ రోడ్డు వెంబడి బాపు ఘాట్కు ముఖ్యమంత్రి నివాళి అర్పించడానికి గాంధీ మహాత్మునికి వెళ్తున్నారంటే ట్రాఫిక్ పోలీసు మొత్తం హాకర్లందరినీ క్లియర్ చేసి పేమెంట్లు ఉన్న వాళ్ళందరినీ తొలగించి స్ట్రీట్ వెండర్లపైన హడావుడి చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు హడావుడి చేస్తారు. అంటే ఇలా విఐపి పర్యటనలు వచ్చినప్పుడు రియాక్ట్ కావడము, సోషల్ మీడియాలో సెన్సేషన్ అయినప్పుడు రియాక్ట్ కావడం కాదు. అసలు ఈ అంశంలో అనేక పరిశోధనలు, అధ్యయనాలు ఉన్నాయి. గతంలో నేషనల్ పాలసీ అండ్ హాకర్స్ అండ్ స్ట్రీట్ వెండర్స్ వచ్చింది. సో ఈ ఇష్యూలో ఉన్న లోతైన అంశాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. ఏంటి లోతైన అంశము? ఇది అర్బన్ ఎకానమీలో, అర్బన్ ఇన్ఫార్మల్ ఎకానమీలో హాకర్లు, స్ట్రీట్ వెండర్లు ఒక కీలకమైన అంశం. వీరు అర్బన్ పూర్ అంటే నగరాల్లో, పట్టణాల్లో నివసిస్తున్న వేలాది మంది పేదలకు ఉపాధి ఇచ్చేటువంటి రంగం ఇది. సో ఈ రంగము వారికి ఉండేటువంటి జీవనోపాధి సమస్యలతో లింక్ అయి ఉంది. మనం స్ట్రీట్ వెండర్లు అందరూ, హాకర్లు అందరూ ఉండకూడదు, హాయిగా రోడ్డు ఫ్రీగా ఉండాలని మనం కోరుకోవడం మనకు హక్కు కూడా, పౌరులకు సివిక్ ఎమ్యూనిటీస్ హక్కు. సో పౌరులకు ఉండే సివిక్ ఎమ్యూనిటీస్ ఒక ట్రాఫిక్ రద్దీ లేని రోడ్లు, యాక్సిడెంట్లకు అవకాశం లేని ఫ్రీ అండ్ సీమ్లెస్ ట్రాన్స్పోర్టు, సో అనాథరైజ్డ్గా చట్టవిరుద్ధంగా ప్రజలు నడవాల్సినటువంటి పేమెంట్లపైన ఈ షాపులు ఏంటి అనే మధ్యతరగతి ఆవేదన సరైంది. అదే సమయంలో తమకు జీవనోపాధి కల్పిస్తున్న ఈ స్ట్రీట్ ఎకానమీ అవసరము ఎంత అని ఆ పట్టణ పేదల ఆవేదన కూడా సరైంది. ఈ రెండింటి మధ్య ఎలా బ్యాలెన్స్ చేయాలి అంటే అర్బన్ పాపులేషన్కు ఉండే ఒక క్వాలిటీ సివిక్ ఎమ్యూనిటీస్కు ఉండే హక్కు, అర్బన్ పూర్కు ఉండేటువంటి స్ట్రీట్ ఎకానమీ అవసరం. చాలామంది ఈ స్ట్రీట్ వెండర్లు, హాకర్లను మాత్రమే చూస్తారు. కానీ స్ట్రీట్ వెండర్లు, హాకర్లు అన్నది చాలా విస్తృతమైన ఎకానమీ. ఒక్కొక్క అంచనా ప్రకారం అయితే దేశంలో 2.5% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ ఈ అర్బన్ ఇన్ఫార్మల్ ఎకానమీలో ఉన్నారనే అంచనా.
అంటే దాదాపు ఎన్ని లక్షల మందో మీరే అంచనా వేసుకోండి. సో ఇదొక మ్యాసివ్ ఎకానమీ. ఎందుకంటే ఇందులో హాకర్లు, స్ట్రీట్ వెండర్లు అమ్మే వివిధ రకాల వస్తువులే కాదు, ఆ వస్తువులను ప్రొడ్యూస్ చేసేటువంటి వారు కూడా ఉంటారు. మనకు రోడ్డు పక్కన ఫుట్పాత్ మీద ఏదో పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. మనం అనుకుంటాం వారికి మాత్రమే ఇది లైవ్లీహుడ్ అని, కానీ ఆ ప్రొడక్ట్స్ని తయారు చేసేటువంటి ప్రొడ్యూసర్స్ కూడా అది లైవ్లీహుడ్. అంతేకాదు వాటిని కన్జ్యూమ్ చేసేటువంటి పేదలకు కూడా లైవ్లీహుడ్. ఇప్పుడు కుమారి ఫుడ్ స్టాల్ అనేది ఆ కుమారికి జీవనోపాధి కాదు, ఆ స్ట్రీట్ ఫుడ్ పైన ఆధారపడ్డ నగర పట్టణ పేదల అవసరాలకు కూడా. ఇలా ఒక హోటల్కి పోతే ఒక ఇడ్లీ రేట్ ఎంత, హోటల్కి పోతే ఒక దోశ రేట్ ఎంత, హోటల్కి పోతే ఒక లంచ్ రేట్ ఎంత, పేమెంట్ పైన ఫుట్పాత్ పైన ఒక బండి పైన తింటే రేట్ ఎంత. సో ఈ కన్జ్యూమర్ అంటే ఈ సెక్షన్ ఆఫ్ కన్జ్యూమర్స్ అంటే అర్బన్ ఎకానమీలో ఉండేటువంటి లోయర్ క్లాస్ కన్జ్యూమర్స్ అవసరాలు కూడా ఇక్కడ కీలకం. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఇటీవల కాలంలో పేదవాళ్ళకి కాదు, ఐటీ కారిడార్లో మనం చూస్తుంటాం రాత్రి 1 గంట వరకు స్ట్రీట్ ఫుడ్ ఉంటాం. స్ట్రీట్ ఫుడ్ హస్ బికమ్ ఏ ఫ్యాషనబుల్ ఏరియా కూడా. సో ఈట్ స్ట్రీట్ లాంటి కూడా అంటూ మనకు పేర్లతో ఈటరీ స్పేసెస్ కూడా వచ్చాయి. ఈవెన్ మనకు న్యూయార్క్ లాంటి మహానగరాలు కావచ్చు, ఈ స్ట్రీట్ ఫుడ్ కల్చర్ మనకు పేపర్లో కూడా వచ్చింది. కేటీఆర్ అమెరికాలో ఉన్నప్పుడు రోడ్డు పక్కన స్ట్రీట్ ఫుడ్ కన్జ్యూమ్ చేస్తూ ఫోటోలు కూడా వచ్చాయి. అందువల్ల ఈ స్ట్రీట్ ఫుడ్ అనేది ఒక అర్బన్ లైఫ్లో, అర్బన్ ఎకానమీలో, అర్బన్ సొసైటీలో ఒక ఇంటెగ్రల్ అంశంగా మారిపోయింది. అందువల్ల ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి అంటే ఈ స్ట్రీట్ ఎకానమీ పైన ఆధారపడ్డ దాన్ని జీవనోపాధి పొందుతున్న వారు, ఆ కమాడిటీస్ను, ఆ సేవల్ని వినియోగిస్తున్న అర్బన్ కన్జ్యూమర్సు ఒకవైపు, తర్వాత అర్బన్ పాపులేషన్ యొక్క సివిక్ ఎమెంటిటీస్, పౌర సేవలు, ఒక మెరుగైన రోడ్లు, మెరుగైన ఫుట్పాత్లు, ట్రాఫిక్ అడ్డంకిగా లేని వ్యవస్థలు. సో వీటి మధ్య ఎలా బ్యాలెన్స్ చేయాలి. అందువల్ల దీన్ని ఒక అర్బన్ స్పేస్లో ఎవరికి ఎంత హక్కు ఉంటుంది, అర్బన్ స్పేస్లో వివిధ స్టేక్ హోల్డర్ల మధ్య ఏమిటి ఈ బ్యాలెన్స్ చేయడం అనేది ఇందులో ఆలోచించాల్సిన అంశం. అందువల్ల ఏ రకంగా ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ అంటే పట్టణ నగర ప్రజల రవాణా వ్యవస్థ సదుపాయాలకు, మెరుగైన పౌర జీవనానికి, పట్టణ నగర పేదల జీవనోపాధి వినిమయ అవసరాలు, ఈ రెండింటి మధ్య ఒక బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేయాలి అన్నది ప్రభుత్వం ఆలోచించాలి. ఇలా ఎపిసోడల్ రియాక్షన్ బాగానే ఉంటుంది. ఇవాళ పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చింది, సోషల్ మీడియాలో వచ్చింది, రియాక్ట్ అవుతారు. కానీ అల్టిమేట్గా వీటిపైన ఒక రోబస్ట్ అర్బన్ పాలసీ క్రియేట్ కావాలి. అంటే హైదరాబాద్ నగరంలో ఉండే స్ట్రీట్ ఎకానమీ హైదరాబాద్ ఎకనామిక్ గ్రోత్కి ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది, ఈ హైదరాబాద్ స్ట్రీట్ ఎకానమీ పైన ఒక దీర్ఘమైన అధ్యయనం జరిపి వివిధ రకాల స్టేక్ హోల్డర్ల ఇంట్రెస్ట్లను బ్యాలెన్స్ చేయాలి. మీరు హాకర్లందరినీ తొలగించాలి, స్ట్రీట్ వెండర్లు ఏమీ ఉండకూడదు, రోడ్డు పైన ఎక్కడా ఏమీ ఉండకూడదు అని ఒక మధ్యతరగతి అప్పర్ మిడిల్ క్లాస్ భావించడంలో తప్పలేదు. కానీ దాని ఇంప్లికేషన్ ఏంటి? సో రోడ్డు పైన ఏ స్ట్రీట్ ఫుడ్, స్ట్రీట్ కన్జంప్షన్ లేనప్పుడు వాటిపైన ఆధారపడుతున్న పేదల సంగతి ఏంటి, వాటిపైన జీవనోపాధి పొందుతున్న వారి సంగతి ఏంటి? సో ఆ రోడ్డు పక్కన ఇడ్లీ చౌకగా దొరుకుతుంది కనుక, రోడ్డు పక్కన టిఫిన్ చౌకగా దొరుకుతుంది కనుక దానిపైన ఆధారపడుతున్న ప్రజల సంగతి ఏంటి? అలా అని చెప్పి హాకర్లను, స్ట్రీట్ వెండర్లను ఇష్టం వచ్చినట్టుగా ఫుట్పాత్ల పైన, రోడ్ల పైన అనుమతిస్తే ట్రాఫిక్ జామ్ల సంగతి ఏంటి? నడవటానికి కూడా స్పేస్ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్న అంశం ఏంటి? ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన జరగడం అనివార్యమవుతుంటుంది, ఈ యాక్సిడెంట్లు జరుగుతుంటాయి, చాలా ట్రాన్స్పోర్ట్ అనేది చాలా స్లోగా మారిపోతుంది. సో అర్బన్ గ్రోత్కి ఇది ఒక అడ్డంకిగా మారుతుంది, ఒక మెరుగైనటువంటి నగర జీవనానికి అడ్డంకిగా మారుతుంది. అందుకే రెంటి మధ్య బ్యాలెన్స్ చేయగలగాలి. బ్యాలెన్స్ చేసినప్పుడు ఏం చేయగలం? ఇప్పుడు ఉదాహరణకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీస్ వారు ఒక అధ్యయనం చేశారు.
చాలామంది అనుకుంటారు ఈ ట్రాఫిక్ కంజెషన్ అన్నిటికీ కారణం ఈ స్ట్రీట్ వెండర్లు, హాకర్లే అని. కానీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీస్ వారి అధ్యయనం ఏం చెప్పిందంటే స్ట్రీట్ వెండర్లు లేని చోట కూడా ట్రాఫిక్ కంజెషన్ చాలా సీరియస్గా ఉంది. ఎందుకుంది అని తీస్తే దానికి అనేక కారణాలు. ఇష్టారాజ్యంగా వాహనాలు పార్కింగ్ చేయడం ఒక కారణము. సో తలా తోకా లేకుండా మా రోడ్ల మరమ్మతులు చేయడము మనం చూస్తుంటాం. మున్సిపాలిటీ వాళ్ళు మంచి రోడ్ వేస్తారు, తర్వాత ఇంకో డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి రోడ్డు తవ్వుతారు. ఆ తవ్విన రోడ్డు మళ్ళీ అలాగే చాలా రోజుల పాటు ఉంటుంది. సో అర్బన్ డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేక రోడ్డు మీదకి డ్రైనేజ్ పారిపోతూ ఉంటుంది. సో రోడ్ రిపేర్ వర్క్స్ చాలా నత్తనడకన రోజుల తరబడి జరుగుతూ ఉంటుంది. అలాగే ఎగ్జిస్టింగ్ షాపులు, రిటైల్ షాపులు ఉంటాయి, వారు రోడ్డు ఎంక్రోచ్ చేస్తూ ఉంటారు. రోడ్లపైన ఆరాధనా స్థలాలు, ప్రార్థనా స్థలాలు వివిధ మతాలకు సంబంధించిన ఉంటాయి. ఇవన్నీ కారణాలకు కావా? సో మనం వీటన్నిటిని మాట్లాడకుండా ఓన్లీ హాకర్లు, స్ట్రీట్ వెండర్లనే దోషులను చేయగలమా అని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీస్ వారి అధ్యయనం చెప్తోంది. అలాగే నేషనల్ పాలసీ ఆన్ హాకర్స్ అండ్ స్ట్రీట్ వెండర్స్ నగరాలను 3 జోన్లుగా విడగొట్టాలి అని చెప్తుంది. ఒకటి, స్ట్రీట్ వెండర్స్ అండ్ హాకర్స్కు ఎలాంటి ఆంక్షలు లేని జోన్, అక్కడ వారు ఎవరైనా స్ట్రీట్ పైన ఏమైనా అమ్ముకోవచ్చు. రెండవది, లిమిటెడ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నటువంటి జోన్స్, అంటే అక్కడ రోడ్ క్రాసింగ్ల వద్ద, క్రాస్ రోడ్స్ల వద్ద కాకుండా వేరే చోట ట్రాఫిక్ కంజెషన్ లేకుండా ఉండాలి. మూడవది, టోటల్లీ రిస్ట్రిక్టెడ్ జోన్, అంటే భారీ ట్రాఫిక్ డెన్సిటీ ఉన్న చోట ఎట్టి పరిస్థితుల్లో ఏ స్ట్రీట్ వెండర్ను, హాకర్ను అనుమతించకూడదు. సో ఇలా 3 రకాలుగా జోనింగ్ చేసి, సైంటిఫిక్గా జోనింగ్ చేసి అర్బన్ ప్లానింగ్ను, అర్బన్ ఎకానమీ నడిపించాలని నేషనల్ పాలసీ ఆన్ హాకర్స్ అండ్ స్ట్రీట్ వెండర్ చెప్తోంది. సో అలాగే నేషనల్ పాలసీ ఇంకోటి కూడా చెప్తోంది, రోడ్డు పైన ఉన్న వారిని దోషులుగా, నేరస్తులుగా చూడడం కన్నా వారికి అవసరమైన సదుపాయాలు కల్పించడం ద్వారా వాటిని రెగ్యులేట్ చేయవచ్చు అని. ఉదాహరణకు వారికి వాటర్ సప్లై కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, వారికి శానిటేషన్ ఎఫెక్టివ్గా కల్పించడం కావచ్చు, వారికి అలా రెగ్యులేట్ చేయడం అనేది. సో ఇలా ఇప్పటికైనా ఈ ఎపిసోడ్, కుమారి ఫుడ్ స్టాల్ ఎపిసోడ్ను ఆధారంగా చేసుకొని హైదరాబాద్ ఇన్ఫార్మల్ ఎకానమీ ఏంటి, ఈ స్ట్రీట్ వెండింగ్ అండ్ హాకర్స్ ఎకానమీని లోతుగా అధ్యయనం చేస్తానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసి అందులో మా నగర ప్రజల సంబంధించిన వివిధ సెక్షన్లను, అటు రోడ్ యూజర్సు, అదే సమయంలో హాకర్సు, సో వివిధ వర్గాల ప్రజానీకానికి ప్రాతినిధ్యం కల్పించి ఒక అర్బన్ స్పేస్ను డెమోక్రటిక్గా, అర్బన్ స్పేస్ను ఒక మెరుగ్గా, అటు అర్బన్ ఇన్ఫార్మల్ ఎకానమీ థ్రైవింగ్గా ఉండేటట్టు, ఇటు అర్బన్ పాపులేషన్కు మెరుగైన సివిక్ ఎమ్యూనిటీస్ ఉండేలా ఏం చేయగలమో ఆలోచించాలి. అందువల్ల కుమారి ఫుడ్ స్టాల్ వ్యవహారం ఒక వేకప్ కాల్ లాంటిది. ఇది ఒక్క ఇన్సిడెంట్గా, ఒక్క ఎపిసోడ్గా మిగలకుండా ఒక అర్బన్ ఇన్ఫార్మల్ ఎకానమీని హైదరాబాద్ పైన, అర్బన్ స్పేసెస్ను ఎలా ఉపయోగించాలి, అర్బన్ రెన్యువల్ పైన ఒక కాంప్రిహెన్సివ్ డిస్కషన్కు, ఒక పాలసీకి ఇది కారణం కావాలని మనం ఆశించాలి.